సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం వ్యతిరేకంగా 100 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించి సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్ల వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మగ్దుం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ 100 వసంతాల బహిరంగ సభ కరపత్రంను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించి దేశంలో కష్టజీవుల పక్షాన కార్మిక, రైతాంగ, మహిళ, విద్యార్థి, యువజన హక్కుల కోసం నిరంతరం పోరాటం నిర్వహిస్తూ ఆర్థిక అసమానతలు లేని సోషలిస్టు సమాజం కోసం అనేక త్యాగాలతో నిర్మితమైన పార్టీ సిపిఐ అన్నారు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ చీలిక వలన కమ్యూనిస్టులకు కొంత నష్టం జరిగిన ప్రజల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. 100 సంవత్సరాల సందర్భంగా చీలిపోయిన కమ్యూనిస్టుల ఐక్యత అయితే పాలక పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఐ 100 వసంతాల బహిరంగ సభ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఈ నెల 30న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సిపిఐ 100 వసంతాల సందర్భంగా సిపిఐ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసత్వ ఉద్యమాల కిల్లా అన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 30న జరిగే సిపిఐ బహిరంగ సభకు సిపిఐ శ్రేణులతో పాటు కమ్యూనిస్టు అభిమానులు నూతన ఉత్తేజంతో తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సంస్థల ఉత్సవాలు ప్రారంభోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో 1925 డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. 1925 1917లో సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ విప్లవం విజయవంతమైన తర్వాత ఈ భారతదేశానికి సంబంధించిన యువకులంతా కూడా ఆ సోషలిస్ట్ విప్లవానికి ఆకర్షితులై ఇతర దేశాల్లో ఉన్న యువకులు కూడా ఆనాడు లండన్లో అట్లాగే భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న యువకులు మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు ఆవశ్యకతల గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆనాటి ప్రభుత్వం గ్రహించి 1925 పూర్వం స్వాతంత్రోద్యమంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన అనేక మంది నాయకులు డాక్టర్ పుష్పరాజు, ఈ సింగర్ శెట్టియార్ ఇలాంటి వాళ్ళంతా కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి సంపూర్ణ స్వాతంత్రాన్ని కూడా అందించిన నాయకులు. అయితే దానికంటే ముందే ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడక ముందే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద అనేక కుట్రల కేసులు పెట్టడం అనేది జరిగింది. అయినా వాడికి భయపడకుండా మరి 1925 డిసెంబర్ 26 కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం, దాని తర్వాత స్వాతంత్రోద్యమంలో మరి కర్షకులు అట్లాగే ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మరి దేశానికి స్వాతంత్రం రావడంలో ప్రముఖ పాత్ర వహించారు కమ్యూనిస్ట్ పార్టీ. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. కొన్ని సంస్థానాలు విలీనమైనాయి, కొన్ని సంస్థానాలు విలీనం కావడానికి నిరాకరించినాయి. ఆ నిరాకరించినప్పుడు ఇక్కడ మన తెలంగాణలో మన నిజాం వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం, అట్లాగే మరి మణిపూర్లో అక్కడ సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం, కేరళలో అక్కడ సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం, అట్లాగే పుదుచ్చేరిలో ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక క్రియాశీల పాత్ర వహించి మరి మొత్తం భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీకి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇంకా అనేక ఆర్థిక అంశాల మీద, అట్లాగే మరి కార్మికుల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, మరి విద్యార్థి యువజనుల సమస్యల మీద మరి అనేక పోరాటాలు, ట్రేడ్ యూనియన్ పోరాటాలు భారతదేశంలో ప్రతి పోరాటానికి, ప్రజల పోరాటాలకు నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆనాడు రెండే పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ.
అయితే మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక్కడ నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించే పరిస్థితి లేదని, వాళ్ళు మరి శాంతియుతంగా ఉద్యమం చేస్తే రాదనే భావనతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకొని మరి క్రియాశీల పాత్ర వహించారు. అందువల్ల ఈ భారతదేశంలో మరి వీళ్ళంతా జైల్లో అనేక సంవత్సరాల పాటు జైల్లో ఉన్న నాయకులు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో ఆనాడు ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మరి అనేక ఆర్థిక అసమానతలు ఈ దేశంలో, తర్వాత భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ, ఇలాంటి అనేక ప్రజలకు ఉపయోగపడే చట్టాలను పార్లమెంటులో తీసుకురావడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా క్రియాశీల పాత్ర వహించి మరి అనేక సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ దోహదం చేసింది. మొట్టమొదటగా కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అక్కడ ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వం, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వం కొనసాగింది. దాని తర్వాత బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది, తర్వాత త్రిపురలో ప్రభుత్వం ఏర్పడింది. సరే, దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు కావడం, ఆ చీలికల ప్రభావం వల్ల ఈ దేశంలో ప్రత్యామ్నాయ పార్టీగా అధికారంలోకి రాలేకపోయినా సమరశీల పోరాటాలు నిర్వహించడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా క్రియాశీల పాత్ర, ఎన్నికల్లో సీట్లు వచ్చినా రాకపోయినా ఆ పాత్రను ఇవ్వాలకి ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇతర వామపక్ష పార్టీలు ఆ పాత్రను నిర్వహిస్తూ ఉన్నాయి. మరి 99 సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు వచ్చినా మరి 90 సంవత్సరాలు పార్టీ నడపడం అంటే మీకు అందరూ తెలిసి ఈనాడు పార్టీలు ఎట్లా ఉంటున్నాయో, అధికారం ఉంటే ఎట్లా ఉంటున్నాయి, అధికారం లేకపోతే ఎట్లా ఉంటున్నాయి మీరందరూ గమనిస్తూ ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధులు ఉన్నా లేకపోయినా ప్రజలను చైతన్యం చేసి వాళ్ళందరినీ పోరాటంలోకి కార్యోన్ముఖం చేసి వాళ్ళకి నాయకత్వం వహించి క్రియాశీల పాత్ర వహించి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఒక గుర్తింపు పడ్డ ఒక విప్లవ పార్టీగా ఇవాళ ప్రజల ముందు ఉంది. అయితే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆశయం తప్పనిసరిగా ఈ పార్టీలను ఐక్యమై ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఇంకా భారతదేశంలో అవకాశాలు ఉన్నాయి. కమ్యూనిస్టు బీజాలు ఉన్నాయి, ప్రజల్లో కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అవకాశవాద రాజకీయాలతో విఫలమైన పార్టీలే, ప్రత్యామ్నాయం లేక ఏదో ఒక పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. ఉన్న పార్టీలు మనం మొన్ననే శ్రీలంక చూస్తాం, అసలు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ కనబడలేదు. కానీ అక్కడ మన ప్రజలు చైతన్యవంతులై అక్కడ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ఒక విప్లవంలాగానే వచ్చేసింది. అధ్యక్ష ఎన్నికలు గెలవడం, తర్వాత అధ్యక్షునికి మద్దతుగా మెజార్టీ పార్లమెంట్ సభ్యులను, అధ్యక్షుడు ఎట్లా వచ్చిన అనుకోవడానికి లేదు, మెజార్టీ పార్లమెంట్ సభ్యులు గెలవడం అంటే అక్కడ ప్రజల్లో ఉన్న ప్రభుత్వాల మీద విరక్తి, మరి చైతన్యం, ఆ చైతన్యపూరిత వాతావరణంలో అక్కడ ఎన్నికలు జరిగి అట్లా గెలవడం అనేది సాధ్యం. అందువల్ల ఇక్కడ భారతదేశంలో కూడా చాలా సిపిఐ పార్టీ ఈ చీలిక వల్ల మనం నష్టపోయాం. కాబట్టి మళ్ళీ ఐక్యమై ఈ భారతదేశ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మనం అధికారంలో ఉండడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కలిసి రావడం లేదు. ఇప్పటికైనా ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా మనం మరి ఆ దశకు అడుగులు ముందుకు వేయాలని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంగానే కాన్పూర్లో ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైందో అక్కడ భారతదేశ ప్రారంభ సభ కాన్పూర్లో డిసెంబర్ 26వ తేదీ కాన్పూర్లో నిర్వహిస్తూ ఉన్నారు బహిరంగ సభ. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ 99 సంవత్సరాల తర్వాత ప్రారంభమై 1 సంవత్సరం పాటు అనేక రకాలుగా కార్యక్రమాలు, సెమినార్లు, సదస్సులు, బహిరంగ సభలు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర శత వసంతాల ప్రారంభ సభ నల్లగొండ పట్టణంలో మరి ఈ నెల 30వ తేదీ డిసెంబర్ 30 నల్లగొండ పట్టణంలో ఎన్టీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తాను. ఆ బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, అట్లాగే మన మాజీ ప్రధాన కార్యదర్శి మన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు పాల్గొంటారు. వారితో పాటు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, మరి సిపిఐ మాజీ కార్యదర్శి జాడా వెంకటరెడ్డి గారు, అజీజ్ పాషా గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులందరూ కూడా పాల్గొంటారు. ఈ జిల్లాలో 3 జిల్లాల కార్యదర్శులు అట్లాగే సీనియర్ నాయకులు మీ గత కరపత్రంలో కార్యక్రమాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు మరి అనేక సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీల పాత్ర వహించి త్యాగం చేసిన నాయకులు అనేక మంది ఉన్నారు. అందులో ప్రధానంగా రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు పనిచేసిన నాయకులు వారి నాగేశ్వరరావు గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఈ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేసి స్వాతంత్ర సమరయోధుడుగా ఉన్న దొడ్డ నారాయణరావు గారు, అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శిగా పనిచేసి స్వాతంత్ర సమరయోధుడు ఎంకే మాన్యతన్ గారు, తదితర అనేక మంది నాయకులను కూడా ఈ బహిరంగ సభలో సన్మానించాలని రాష్ట్ర పార్టీ భావించింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఈ ఉమ్మడి నల్లగొండ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతామని పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు పాల్గొంటామని, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా నరసింహారెడ్డి గారు, సీనియర్ పార్టీ నాయకులు కామ్రేడ్ మద్దెపల్లి ఆదిరెడ్డి గారు, రత్నాకర్రావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ గోడగి శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాపు వీరస్వామి, బంటు వెంకటేశ్వర్లు, ఉజ్జ రామచంద్ర, గురుగూరు నరసింహ, పి వెంకటేశ్వర్లు, అత్యాచారి, నల్లగొండ పట్టణ కార్యదర్శి రమేష్, అదేవిధంగా వీళ్ళంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. సరే, ముఖ్యంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా నల్లగొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడతా ఉంది. దీనికి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి కార్యక్రమాలు దీని ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అందువల్ల అది జరిగే ఈ బహిరంగ సభ పెద్ద ఎత్తున ప్రజలు కానీ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహంతో ఈ బహిరంగ 100 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఉత్సాహపూరితంగా పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటూ ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా, అదేవిధంగా మీ వైపుకి వెళ్ళి పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మరి సహకరించవలసిందిగా జిల్లా పక్షాన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రెస్ మీట్ ఉద్దేశించి సిపిఐ జాతీయ కమిషన్ సభ్యులు వెంకటరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతారు.